అక్షయ్ రమేష్ సార్ ముందుకి తర్వాతకి అలా 3 అంశాలు నేను చెప్తాను. దాని ద్వారా మీకు అర్థమవుతుంది. అక్షయ విద్యా కేంద్రాలు మీ అందరికీ తెలిసిందే. అదే ప్రాంతంలో అదే మిట్టుబాటులో ఉండేటటువంటి ప్లేస్ లోనే ఒక నిర్జన ప్లేస్ లోనో, ఖాళీ ప్లేస్ లోనో, గుడిలోనో, కమ్యూనిటీ హాల్స్ లోనో, బిల్డింగ్ లోనో ఎక్కడొకటి జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ ఒక స్ట్రక్చర్ లో ఓపెన్ ప్లేస్ లో గది తరగతిలా ఉంటుంది అనమాట. అలా జరుగుతున్న క్రమంలో అదే ప్రాంతంలో, అదే బస్తీలో, అదే స్థలంలో ఉండే అల్లరి చిల్లరి యువత వాళ్ళ ఆ అమ్మాయి అక్కడ కేంద్రం రన్ చేస్తుంటే పక్కన నిలబడి మొబైల్లో పాటలు పెట్టడం, ఒక నలుగురు అక్కడ నిలబడి ఎగిరిగా నవ్వడం, చేష్టలు చేయడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. లేదా చీకట్లు చిన్న చిన్న రాళ్ళు ఆ పిల్లలు కూర్చొని అక్కడ విసరడం జరుగుతుంది. లేదా ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రానికి మా యొక్క ఇన్విజిలేటర్ సూపర్వైజర్ ఒక అమ్మాయి ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రానికి వెళ్తున్నప్పుడు చీకట్లో నిలబడి ఆ అమ్మాయికి వినబడేదంటే అమ్మాయికి వినబడాలని పిల్లలకైనా పాఠాలు మాకు చెప్పవా అని కామెంట్ చేయడం, ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణ మీకు మొదట మనం మాట్లాడిన అరుంధతి మేడం 10 ఏళ్ళ వెనక్కి వెళ్తే మొట్టమొదటిసారి మేడం కేంద్రాలకు వచ్చి విజిటింగ్ వచ్చారు. సింగరేణి కాలేజ్ నాకు బాగా గుర్తుంది. మేడం ఒక్కొక్క కేంద్రం నడుస్తుంటే ఒక వ్యక్తి తాగి మేడం మీద ఎవడబడుతున్నాడు. మేడం ఓ మేడం ఓ మేడం నాకు లోపల భయంగా ఉంది. పెద్ద పిలుచుకొచ్చి అకాడమిక్స్ పిల్లలకి ఇవ్వాలని పిలుచుకుంటే ఇలాంటి సంఘటన జరుగుతుంది అంటే ఇంకొకరు చెప్పేవారు, అతన్ని హోల్డ్ చేశారు. అలా మరొక 2 అడుగులు పడుతున్నప్పుడు కొంతమంది యువకులు అంటున్నారు వినబడే విధంగా ధైర్యంగా, వీళ్ళు ఒక్కొక్క విద్యార్థి దగ్గర సమాచారం సేకరించి 2000 రూపాయలు తీసుకుంటాడు అని లోపల అనేక ఆలోచనలు ఇవన్నీ నాకు. కానీ మేడము అది వినబడింది అరుంధతి మేడంకి. 2 అడుగులు ముందుకేసినాడు. వెనక్కి వచ్చి ఆ సమూహంలో ఆ యువకుడిని భుజంగా చేసి నీ పేరేంటి నాన్న, ఏం చదువుతున్నాను అడిగారు. నా పేరు ఫలానా ఫలానా, నేను టీకేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్పాడు. అప్పుడు మేడము సాధారణంగా ఏం లేదు, ఆ 2000 రూపాయల్లో ఎలాగో నువ్వు తీసుకొని 1500 రూపాయలు నువ్వు తీసుకో, ప్రతి విద్యార్థి 500 రూపాయలు అబ్బాయికి చాలు అని అన్నారు. అదే అలా ఎందుకన్నారంటే మేడం నేను అకాడమిక్ పిల్లలకి ఏం చెప్పాలన్నప్పుడు ఒక అకాడమిక్ మెటీరియల్ తయారు చేశారు. తయారు చేసి ఇవి ప్రింటింగ్ చేసుకోండి అమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి నేను 10 రోజుల దాకా మేడం దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ ఎంతో అనుభవం కాబట్టి ఆవిడ అర్థమయ్యి 20 రోజుల దాకా ఒకరోజు నాకు పిలిచారు. పిలిస్తే ప్రింటింగ్ అన్ని తీశారు. ఎన్ని పేపర్లు సార్? 12,000 వర్క్షీట్లు 12,000 వర్క్షీట్లు ప్రింట్ తీసి పెట్టారు. అది ప్రింట్ తీసుకోవడానికి డబ్బులు లేవు నా దగ్గర. అది అర్థమయ్యి అలాంటి సంఘటనలో శ్రీదేవి గారు ఇక్కడ ఉన్నారు. శ్రీదేవి గారి అబ్బాయి ఇక్కడ ఉన్నారు. విషయం ఒకసారి నుంచో అబ్బాయి MBA చేశారు. తర్వాత వాళ్ళ పాప ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్గా చేసి ఇప్పుడు కాకతీయలో MBA చదువుతున్నట్టు సచిన్ గారు. ఆ మేడం అకాడమిక్ మన హెడ్. సాయంత్రం పూట కేంద్రాలు తిరుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ విషయం వర్ణిస్తున్నారు. ఎంత బాధాకరంగా ఉండదు, విజయశాంతి బాగుంది వస్తుందా కనుక్కో ఎంతకు వస్తారు అంటే అనేక మంది ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ మాకేం అవసరం, కానీ సమాజం అలా ఉంది దాని సరిచేత అయ్యో పాపం అని ఎవరి కాళ్ళు అనుకొని అక్కడికి వస్తుంటే మాకు ఎదురవుతున్న అవమానాలు ఇవి. అయినా నేను అవన్నీ ఎలా పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి చెప్పి అవన్నీ చేస్తుండే. ఒకరోజు దైవం మనుష్య రూపేణ అంటారు, భగవంతుడు మనుష్య రూపంలోనే ఉంటారు. బహుశా అనిపించిందేమో ఇలాంటి కష్టాలకి ఎలా బయటపడాలి కానీ. ఎందుకంటే ఈ సంఘటనతో ఆటలు మానేస్తున్నారు. మేము కేంద్రం రన్ చేయం, మేము సెంట్రల్ విజిటింగ్కి చెందాం. కానీ నేను మా టీం అంతా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ టీచర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళతో అన్ని విషయాలు చెప్పి లేదమైంది మనం సరి చేయకపోతే ఎలా అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి కేంద్రం మళ్ళీ తిరిగి పునరుద్ధరించి నడపడానికి చాలా కష్టాలు అవుతుంది. పోనీ ఆ యువకులతోనే మాట్లాడదామంటే వాళ్ళ స్థానికులు మీరేంటి రాజు చేశారు ప్రతిఘటించి మా వాడు తన్ను తిన్న సందర్భాలు ఉన్నాయి. 12 ఏళ్ళ క్రితం నన్ను తీసుకెళ్ళాలని పుట్టిన సందర్భాలు కూడా. ఏం చేయాలి అన్నప్పుడు నేను దాన్ని చెప్పాను, దైవం మనుష్య రూపేణ. అలా ఒక సందర్భంలో రమేష్ రెడ్డి గారు పరిచయం అయినప్పుడు అక్షయ విద్య జరుగుతున్న ప్రతి పనిని ఆయన చాలా శ్రద్ధగా క్షుణ్ణంగా ఉన్నారు. బహుశా 2017-18లో DCPగా సార్ ఉన్నారు. అప్పుడు నేను అన్ని చెప్పిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు, ఎంకరేజ్ చేశారు. మా కష్టాలు నష్టాలు అన్నీ చెప్పిన తర్వాత వారు అన్నారు నేను మీ కేంద్రాలు విజిట్ చేస్తాను అని చెప్పారు. అయ్యో సార్ తప్పకుండా. ఆ రోజు సార్ ఒకళ్ళే రాలేదు, సార్ యొక్క శ్రీమతి, సార్ ఒక బాబు, చిన్న అబ్బాయిని అందరూ తీసుకొని సింగరేణికి వచ్చారు. సింగరేణికి వచ్చి ఏం చేశారంటే ఒక సీసీ ఏం చేస్తుంది అని అడిగారు. సార్ అమ్మాయి ఒక 5 కేంద్రాలు చూస్తుంది,
అంటే ఓకే నేను కంప్లీట్ గా ఈరోజు తనతోనే ఉంటాను అని చెప్పి సారు అక్కడ ఉన్న సెక్రటరీ డీసీ ఉన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిన అన్ని కేంద్రాలు తిరిగిన తర్వాత నువ్వు మీ ఇంటికి తీసుకెళ్తావా అన్నాడు. సరే అని అమ్మాయి తప్పటాయిస్తుంది. అన్న సార్ అడిగారా తీసుకెళ్ళాలి, సార్ అడిగారా తీసుకెళ్ళి, ఎందుకంటే అది 8.4 సైజ్ ఉన్న ఇల్లు. రమేష్ రెడ్డి సార్, మేడం, వాళ్ళ బాబు, అప్పుడు ఏసీ సుధర్ని అందరూ పెడితే వాళ్ళ ముగ్గురే కూర్చొని ఉన్నాయి. కూర్చుంటే మేము నిలబడి 15 నిమిషాలు టీ తాగి బాగుందని చెప్పి భుజం తట్టి సార్ వెళ్ళిపోయారు. దీంతో ఏమైందో తెలుసా, మరుసటి రోజు నుంచి కేంద్రంలో వాహన ఉంచడం ఆగిపోయింది, ఆ చీకట్లో పిల్లల్ని కామం చేయడం ఆగిపోయింది. ఆ తర్వాత ప్రతి దానికి దండమితే సరిపోదు అని వారు చెప్పిన ఒక్క ప్రయత్నం వల్ల నాకు చాలా ఆత్మధైర్యం వచ్చింది, పిల్లల్లో కలిగింది, తల్లిదండ్రులు కలిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఏ ఒక్క ట్యూటరింటికి సార్ అమ్మతో సకుటుంబంగా వెళ్ళి టీ తాగి అభినందించి వచ్చారో ఆ అమ్మాయికి మీ సీనియర్, ఆ అమ్మాయికి తండ్రి లేడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది, ఇది రాదు, ఇంజనీరింగ్ పూర్తి చేసింది, గూగుల్లో జాబ్ సంపాదించింది, 60 నుంచి 70 వేలు జీతం సంపాదించింది, సింగర్ నుంచి బయటకే వెళ్ళిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి కుదిరినప్పుడు చాలా కాదు నేను ఎంతో సహోదరులతో ఇక్కడ చాలా మంది గురించి చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయం ఉండదు. కానీ ఎంతో ఉదార స్వభావంతో మనసుతో మేడం జీవన జ్యోతికి పెళ్లి కుదిరిందంటే తన స్తోమంతో మేడం అర్థం చేసుకుని తనకు తన నగదు, బట్టలు, తన పెళ్లి ఖర్చులకి మేడం ఇంటికి పిలిచి ఉదయం సాధనలు ఆహ్వానించి ఆ బిడ్డకి ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. జీవన జ్యోతి లేకుండా ఇది ఒక సంఘటన సరే సార్. నేను 3 చెప్తాను. ఇంకొకటి అయితే సింగరేణిలో కేంద్రానికి ఆర్థిక అనుకున్న మెడికల్ సుజిత్ కుమార్ సార్ వాళ్ళు ఎలా ఇచ్చారో ఆ టైంలో సార్ ఉన్న డిసిపీగా ఉన్న టైంలో స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు దత్తత తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆ పీరియడ్ ముగిస్తున్నప్పుడు కొంతమంది అధికారులు వచ్చి టెస్ట్ చేశారు, ఎలా ఉంది అసలు మనం కొంత డబ్బు ఇస్తున్నాం, ఒక 50 లక్షల 60 లక్షలు ఇస్తున్నాం, ఇంతమంది చదువుకుంటారు, అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. అంటే థర్డ్ పార్టీ అసెస్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటరాక్ట్ అయ్యారు, ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యారు, స్థానికులు ఎంక్వైరీ చేశారు, డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సార్ ఈ సార్ వాళ్ళు రావడం వల్ల గాంజా ఆగింది, ఉడుంబ ఆగింది, ఇల్లీగల్ దందా ఆగింది, సంఘ విద్రోహ శక్తులు ఆగినాయి, మామూలుగా సార్ మాకు తిరగడం వల్ల. అది గమనించి వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఒక చిన్న మెరుపు పెట్టారంటే ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందేమో విశాఖపట్నంలో, మేమేమో డబ్బులేమో ఇక్కడ ఇస్తున్నాం సార్, అది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కదా మీరు అలా అనకూడదు అంటే అదేం కాదయ్యా, మాకేంటంటే మా కోరిక విశాఖపట్నం ఎందుకు పెట్టకూడదు అన్నారు. నాకు విశాఖపట్నంలో ఏం పరిచయాలు లేవు, కానీ ఎలా పెడతాం ఏంటి, సరే ఒక చిన్న మెరుగు పెడితే తప్పించుకోవచ్చు అనుకుని సార్ విశాఖపట్నంలో పెట్టాలంటే సుమారుగా 50 సెంటర్లు పెట్టే కానీ మాకు వర్కౌట్ కాదు అని చెప్పారు, తప్పించుకోవడానికి సుమా. అయితే వాళ్ళు అక్కడ 50 ఇస్తాం, ఇక్కడ 50 కూడా రెన్యూ చేస్తారు. అదే మళ్ళీ ఇబ్బందులు పట్టాలి అనుకుని ఏం చేయాలో తెలియక రమేష్ సార్ వెళ్ళి కలిశారు. సార్ ఇలా జరిగింది, నేను విశాఖలో సర్వే చేస్తాను, నాకు ఇక్కడ ఏం బేస్ లేదు, పరిస్థితులు ఇదే అని చెప్పాను. సార్ విని కొంచెం సార్ గుర్తుంటుంది ఒక లెటర్ రాసి సీల్ చేసి స్టాంప్ వేసి నువ్వు విశాఖపట్నం నువ్వు సర్వే చేసుకున్న తర్వాత డిఐజీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ అనుకుంటాడు, డిఐజీ అంటే పాలరాజు గారు అని ఉంటారు, ఆయన కలిసి లెటర్ అన్నాడు. సరే నేను మొత్తం సర్వే చేసి వెళ్ళి ఆ సార్ కలిసి లెటర్ ఇచ్చాను. సార్ లెటర్ చూసి చదువుకోండి, చదివిన తర్వాత 2 నిమిషాలు ఏం మాట్లాడాను. ఈయన రాశారు, అందులో ఏమన్నా చదువు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సార్ ఏం రాశారు మా సార్ అంటే నువ్వు ప్రసాద్ తో తిరుగు విశాఖపట్నంలో సంస్థ ఎలా ఉన్నాయో అతను ఒక పనులో చూపిస్తాడా అని అన్నారు. సో తర్వాత అక్కడి నుంచి క్రైమ్ ప్రోన్ ఏరియా లిస్ట్ ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. నేను విశాఖ సబ్మిట్ చేసి వాళ్ళు కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. ఇలాగే ప్రోగ్రామ్ లాంచ్ చేయాలి, చీఫ్ గెస్ట్ ఎవరు పిలుస్తారా అన్నారు. అప్పటి విశాఖపట్నం నగర కమిషనర్ ఆర్కే మీనా IPS వారిని పిలుస్తాను. నేను సార్కి చెప్పాను, సార్ వారికి చెప్పారు. చెప్పిన తర్వాత నేను విశాఖ CSR డైరెక్టర్కి లెటర్ పాంప్లెట్ అంతా చేసి ఇచ్చారు. ఆయన చూసి ఆర్కే మీనా గారు వస్తానన్నారా అంటారు. ఎస్ సార్ అవును వస్తాను, అవునా అని చెప్పేసి వాళ్ళందరూ గమ్ముకున్నారు. తర్వాత ఆ రోజు వచ్చింది 2020 ఫిబ్రవరి 9. ఎందుకు డేట్ నాకు బాగా గుర్తుందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, సార్ రాలేదు, 10-15 నిమిషాల్లో రాలేదు. నేను మా మేనేజర్ ఫాలో చేస్తున్నాను. అప్పుడు చెప్పారు, ఆ CC చెప్పారు, సార్ ఈ రోజు మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నంలో ఉన్నారు, అలాగే మా సార్ ADG ప్రమోషన్ వచ్చింది, అదే
చాలా మంది గ్రీటింగ్స్ చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, రాలేదని మా వాలంటీర్కి సమాచారం వచ్చారు. ఆ అమ్మాయి వచ్చిన చెప్తాను సార్ ఇది అంటే నేను ఏమంటే ఏం చేశానంటే ఆర్కే సరికి ఫోన్ చేశాను. సార్ నేను ప్రసాద్ సార్ ఇట్లా రమేష్ సార్ చెప్పారు. ప్రసాద్ అవును నాకు గుర్తుంది, నేను ఎక్కువ సమయం వస్తున్నాను 15 నిమిషాల్లో వస్తానని చెప్పి సార్ వచ్చేసారు. వచ్చి 15 నిమిషాల్లో ఉంటామన్న వ్యక్తి గంటన్నర ఉన్నారు. అక్కడ పిల్లల అనుభవాలు చూడాలి, అంతా అనుభవాలు విని ఆయన వెళ్తే స్పీచ్లో ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ద మై సీనియర్ మోస్ట్ ఆఫీసర్ మా ఫ్రెండ్ చెప్పారు మీరు ఖచ్చితంగా దానికి అటెండ్ అవ్వండి, అందుకే నేను వచ్చాను అని అంతా మాట్లాడి అందరికి అవార్డ్స్ ఇచ్చి వెళ్ళిపోతే అక్కడ సిఎస్ఆర్ ఈడీ వాళ్ళందరూ ఏమన్నా చెప్పినా ఏమన్నా నువ్వేం మ్యాజిక్ చేసావు, ఎందుకంటే విశాఖపట్నంలో సీసీ కెమెరాలు పెట్టడం కోసం 50 లక్షలు వచ్చాను మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి మా సీఎండీ గాని సిపి గారిని కలపడానికి నేనే వచ్చాను. ఎన్ని రోజులు వచ్చాను? 6 నెలలు తిరిగాను. 6 నెలలు తిరిగితే కూడా కలవలేదు. నువ్వు 6 రోజులు వచ్చావు, రామకృష్ణ ప్రోగ్రామ్ పెట్టావు, బస్సులో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఆయన పేపర్ పొద్దున ఏడీజీ అయ్యారు, ఉపరాష్ట్రపతి ఉన్నారు, ఇతను ఎందుకు వస్తారని మేమంతా అనుకున్నాం. మాకే 6 నెలలు పట్టింది వీడికి అవుతుంది అనుకున్నాం. ఏం మాట చేసి ఆయన ఇలా వచ్చి గంటలో 2 ఎక్కువేయాలని వాళ్ళు చాలా ఆనందంగా 2 చేశారు. దీనికి కారణం కూడా సారే. ప్రపంచం మొత్తం తలడిల్లిపోయే సంఘటన మనం చూసాం. కోవిడ్ ఆ టైం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమి ఇవ్వాలి అన్నప్పుడు మన పిల్లలు మన తల్లిదండ్రుల నేపథ్యం అంతా తెలుసు. ఆటో డ్రైవర్స్ ఇళ్లలో పనిచేస్తారు, కానీ వాళ్ళకి ఆహారం ఇవ్వాలి ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. జనార్దన్ సార్ ఏం చేద్దాం ప్రసాద్ అంటే, సార్ ఇలా ఒకటి డ్రై రేషన్ గిట్టారు ఇవ్వాలంటే 80%, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు మనం ఏదో ఒకటి చేద్దామని వారు వివేక్ గారు అందరూ అనుకున్నారు. అరుణాచల్ మేడం ఫోన్ చేస్తారు, ఏం చేద్దాం మన పిల్లలు ఇబ్బంది పడతారు కదా మేడం, నా 80,000 పైగా కుటుంబాలు ఉన్నాయి, ఆ కిట్లు చేయాలంటే కూడా ఒక 15 రోజులకి చాలా కష్టం కదా, ఒక్కడ ఎవరు రావట్లేదు, మందు తెలియదు, ఎవరు కలిసే పరిస్థితి లేదు. దానికి కోవిడ్కి ఇంకా ఫస్ట్ డే తెలియదు అసలు మెడిసిన్ ఏంటంటే ఎవరు భయపడుతున్నారంటే, ఆ రోజు అరుణాచల్ మేడం నువ్వు అన్ని నా స్కూల్లో డౌన్ చేయి మనం కట్టా ఉన్నారు. అలా చాలా కొన్ని వేల ప్యాకెట్లు అక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు కట్టిన తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎలా. అప్పుడు మళ్ళీ రమేష్ సార్ దగ్గరకు వచ్చి ఈసారి ఇట్లా మా పిల్లలు ఉన్నారు వీళ్ళంతా ఉంటారు, బహుశా నేను ఫోన్లో కూడా చెప్పలేదు, మెసేజ్ అయితే పెడితే ఆర్జీలని సార్కి తీసేవాళ్ళు వాళ్ళకి సిటీ మొత్తం తిరగడానికి అతను ఇప్పుడు పాస్ చేస్తే అంతా వెహికల్స్ కి అనుమతి ఇవ్వు అని చెప్పినట్టున్నారు. అట్లా పాస్ ఇవ్వడం వల్ల ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మన బోడపన్న దాకా మన 2,000 మంది కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలా మనకి పాస్ చేస్తే నేను అదే చంద్రబాబు సార్ అన్నప్పుడు వాళ్ళంటారు, బాబు నేను చేసింది నా డ్యూటీనే, పెద్ద విషయం కదా, నువ్వు బాగా నన్ను బాగా ఎత్తేస్తున్నాను సార్. అలా చెప్పడం మీ ఔదార్యం, మీ సంస్కారం, మీరు చేసిన పనికి కృతజ్ఞత పొందడం, కృతజ్ఞత భావం చెప్పడం మా సంస్కారం. అలా ఈ 3 సంఘటనలు మనం చూస్తున్నట్లయితే సార్తో అనేక రకాల అనుబంధంతోనే మనం వెళ్ళగలిగాం. అదే సమయంలో ఏం చేస్తారు 10 ఏళ్ళ క్రితం మొదలు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఏం చేస్తారని మాకు ఉత్సాహం ఎక్కడ ప్రోత్సాహం లేదు. కానీ అదే అక్షయ నుంచి ఒక అబ్బాయి ఐఐటి కాన్పూర్ సీట్ వచ్చింది, ఐఐటి కంప్యూటర్ సీట్ వచ్చింది, 400 మంది గురుకుల సీట్లు కొట్టారు. గూగుల్, ఇప్పుడు యాక్సెంచర్, టీసీఎస్, ఇక్కడ శ్వేత ఉంది, శ్వేత నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ అబ్బాయి జాబ్ వచ్చింది, జాబ్ వచ్చింది. తర్వాత గణేష్ అనురాగ్ యూనివర్సిటీ గణేష్ సింగర్. ఇట్లా ఉన్నత స్థాయికి ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో రమేష్ సార్ ముందు రమేష్ సార్ తర్వాత అన్నట్టు మాకు ధైర్యం వచ్చింది, ఆడుకోవాలి అని చెప్పగలిగారు. అలాగే ఒకరిద్దరు పెద్దవాళ్ళు వచ్చిన సందర్భం చెప్పాలి, ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, దాంతో సంబంధం లేదు. అలాగే ఒక వాక్యం చెప్పారు, దైవం మనిషి రూపేనని, భగవంతుడు మనిషి రూపంలో అవుతారని. నా పక్కన ఉన్నటువంటి స్వామి గారు, వారి సుమార్ గారు, వారి పిల్లలతో అమెరికాలో ఉంటే ఉన్నత స్థానంలో వాళ్ళు తిరుపతి మా అమ్మ నాన్నకి ఏమన్నా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ 50వ పెళ్లి రోజు సందర్భంగా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత భార్య భర్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆలోచించారు, చాలా బాగుంది, మీ ఆనందాన్ని కాదను, కానీ మీరు చేసేది మా ఆనందం కోసమే కదా. అవును నాన్నగారు, మా ఆనందం ఎక్కడ ఉందంటే మీ బడ్జెట్ 10 లక్షలు కదా, ఏదో ప్యాకెట్ హాల్ బుక్ చేస్తాం, మన బంధువులు భోజనాలు పెడతాం, ఇంకోటి ఏదో చేస్తాం కదా, మా ఇద్దరికి చెప్తున్నాం ఈ 10 లక్షలతో అక్షయ విద్యలో 20 సెంటర్లు దత్తత తీసుకోండి అని చెప్పి అక్షయ విద్యకి ఇచ్చారు. అలాగే పుస్తకాల్లో టీవీలోనూ చూస్తాం, పిల్లలకి అంటే సంస్కారం ఉంటుంది, తండ్రి పిల్లలు ఈ ఆస్తి మీది మాది కాదు, మాకు చదివించారు, లేకపోతే మా నాన్న సంపాదించారు వాళ్ళకి ఏంటో ఇట్లాంటివి అన్నీ ఉంటాం. కొన్ని క్యారెక్టర్లు సినిమాల్లో చూసిన సేపు చాలా అద్భుతంగా అనిపిస్తాయి, ఈ పుస్తకాల్లోనే బాగుంటాయి, బయట ఎక్కడ ఉంటాయి అనుకున్నాం. కానీ
అలాంటి ఒక వ్యక్తినితో నేను కలిసి పనిచేసిన ఆయన మన జనార్దన్ సార్. వాళ్ళిద్దరు పిల్లలు ఒక పాప సంపాదించిన తర్వాత ఇక్కడ డెక్కన్ కోచ్ బిల్డర్స్ ఎండీగా పనిచేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన ఆస్తి, ఈ ఆస్తి నువ్వు తీసుకుంటావా బేట అని వాళ్ళ అమ్మాయిని అడిగితే, ఎందుకు నాన్నగారు నేను చదువుకున్నాను, విద్య ఇచ్చారు, విదేశాల్లో ఇంటర్నేషనల్ మా వాళ్ళంతా ఉన్నారు, అది మీ ఆస్తి మాకెందుకు అని ఆవిడ అన్నారు. తర్వాత వాళ్ళ కొడుకుని అడిగారు, అది నాది కాదు నాన్నగారు, అది మీ ఆస్తి, వాళ్ళకి ఏముందో నాకు తెలుసు. ఇద్దరు కాని తర్వాత ఆయన చేసిన నిర్ణయం ఏంటి తెలుసు, ఆయన అమ్మ ఇద్దరు కలిసి మా ఇద్దరు ఎవరో ఒకరు బ్రతుకున్నంత వరకు ఈ ఆస్తి ఒకరిపోతే ఇంకోటి అనుభవించిన తర్వాత అది సంస్థకే చెల్లాలని బ్రతుకునగా రాసిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు వాళ్ళు. అంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను. నేను అరుంధతి మేడం, ఒక స్వామి సార్, ఒక రమేష్ సార్, ఒక జనార్దన్ సార్, ఇలాంటి పెద్ద వ్యక్తులతో నేను కలిసి పనిచేశాను, తిరిగాను. చివరిగా ఒకటే, భగవంతుడు ఎప్పుడైనా ప్రత్యక్ష ఈ క్షణం కూడా నువ్వు వస్తావా రెడీగా ఉన్నావు అంటే, అయ్యో మా పిల్లలు చిన్నవాళ్ళు, మా వాడికి ఏం లేదు, ఆశ లేదు అని అన్నాను. ఎందుకంటే కొన్ని వేల మందికి 3,30,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత, అక్కడ చూసిన తర్వాత రైల్వే స్టేషన్ కింద అర్థమైంది, ఇంత పని నేను చేయగలిగాను, అంత శక్తి భగవంతుడు మీలాంటి అనేక మంది వ్యక్తుల ద్వారా ఇవ్వగలిగారు. ఈ రోజు భగవంతుడు అయినా నేను ఆగమ స్వామి వస్తున్నాను అంటాను. అలాంటి యొక్క శక్తి సామర్థ్యాలు, అలాంటి మంచి వ్యక్తులను కలిసి చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తరాల తలరాతం మారుతుంది. ఒక వ్యక్తికి ఆకలేసి అన్నం పెడితే ఈ పొడి కట్టనండి, మళ్ళీ ఆకలేస్తుంది. ఒంటిని కట్టడానికి వస్తున్నట్టే సంవత్సరం 6 నెలలు వస్తుంది. కానీ విద్యనిస్తే ఈ బిడ్డలు మారుతారు, రాబోయే తరం యొక్క తలరాతం మారుస్తారు. నేను ఇంతకన్నా గొప్పగా రమేష్ సార్ని ఎలా ఇంటర్వ్యూ చేసి పిలవాలో తెలియదు. ఈ తర్వాత రమేష్ సార్ ఇప్పుడు మాట్లాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.